ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి నాయన, మళ్ళీ ఈ స్థలంలో కూడుకొని నాయన, నీ మాటలు, నీ జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మంచి మాటలు విన్నాం నాయన. పిల్లల్ని ఎలా పెంచాలి ఆయన, తిమోతి పత్రిక వివరణ, ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. అటు రీతిగా నీ లేఖనాల్లోంచి కొద్ది మాటలు నీ పక్షంగా చెప్పాలని ఆశపడుతుండగా నాకు మంచి జ్ఞానమును, వినేవారికి గ్రహించే మనస్సు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మంచి పాఠాలు మనం విన్నామండి. సమూయేలు గారి గురించి, సమూయేలు గారి యొక్క తల్లి పిల్లవాడి విషయంలో ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి పెంచిందో మనం విన్నాము. అలాగనే కృష్ణ కూడా చెప్పాడండి ఒక పాఠం, తిమోతి పత్రిక వివరణ. ఆయన పాఠం చెబుతూ ఒక మాట అన్నాడు, భర్తని గౌరవించాలి. ఏమండి, మన యేసుక్రీస్తుని గౌరవిస్తున్నామా లేదా? ఖచ్చితంగా గౌరవిస్తున్నాం. మరి భర్తని, సంఘానికి యేసుక్రీస్తు ఎంతో, స్త్రీకి భర్తను గౌరవించటం అంతండి. అతను చెప్పాడు, చక్కగా చెప్పాడండి. నువ్వు భర్తను గౌరవించకపోతే నిన్ను నువ్వు అవమానపరుచుకున్నట్లే. భర్త భార్యను ఒక మాట అంటే గౌరవం తగ్గదండి. భార్య మాత్రం భర్తనంటే మాత్రం ఖచ్చితంగా గౌరవం తగ్గిపోద్ది. నువ్వెంత అనే పరిస్థితి క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. ఏంటంటే మనము ఒకళ్ళకి చెప్పవలసిన వాళ్ళం. మన జీవితాలను బట్టి, మన బ్రతుకులను బట్టి దేవుని సువార్తను మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఆడవాళ్ళు ఎక్కువ బాధపడతారండి, తల్లి ఎక్కువ బాధపడిపోద్ది అని చెప్పాడు కృష్ణ. పిల్లలకి ఏదైనా కష్టం కలిగినా, దెబ్బలు తగిలినా తల్లి ఎక్కువ బాధపడతానండి. నిజమే, తల్లి బోర్ని ఏడ్చేస్తుంది. కానీ ఇదే తండ్రి హృదయంలో బాధ ఉంటుందండి. ఏమండి, మగవాళ్ళకి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయండి? ఎంతమంది మగవాళ్ళకి గుండెపోట్లు వస్తున్నాయంటే, ఆడవాళ్ళు ఎప్పటికప్పుడే కన్నీళ్ళు హృదయంలో దాచుకోకుండా గారుగా ఏడ్చే కన్నీళ్ళు భారం అంతా తగ్గించేసుకుంటున్నారు. మగవాళ్ళు ఏడవరు, ఏడ్చినట్లుగా కన్నీళ్ళు కార్చినట్లుగా పెద్దగా కనపడరు. వాళ్ళ బాధ అంతా హృదయంలో వండుకొని తట్టుకోలేక హృదయం గుండెపోటుకి దారితీసే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే మగవాళ్ళకి ఎక్కువ గుండెపోట్లు వస్తున్నాయని ఒక ఆయన చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, తల్లికి తండ్రికి ఇద్దరికీ ప్రేమ ఉంటుందండి. ప్రేమించాలి, దండించాలి, మళ్ళీ చక్కగా దేవుని మార్గంలో నడిపించాలి. వాళ్ళ బ్రతుకులు బాగు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదనే ఉంచాడు దేవుడు. యేసుక్రీస్తు వారు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమన్నాడు. అసలు శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటేనే ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించిన తర్వాత కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రార్థన అనేది క్రైస్తవుల జీవితంలో అతి ప్రాముఖ్యమైనదండి. క్రైస్తవ భక్తికి ఇది ఒక ప్రాముఖ్యమైనది. దానియేలు గారు ప్రార్థన వలన, విశ్వాసం వలన సింహాలు కుక్క పిల్లలాగా వచ్చి కూర్చున్నాయి. ఆయన దగ్గర సింహాలు కుక్క పిల్లలాగా వచ్చి కూర్చున్నాయి. షద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ప్రార్థన వలన అగ్నిగుండంలో పడవేసినప్పటికీ కూడా వాళ్ళకి అగ్నివాసన కూడా అంటలేదు. క్రైస్తవులు జీవితాలు, చర్చల్లో వాళ్ళకి ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి.
ఎక్కడ చూసినా ఆశీర్వాదాలు. దేవుడికి కావాల్సినవి ఆజ్ఞలు పాటించమంటున్నాడు. ఆజ్ఞలు పాటిస్తూ నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా అది నీకు ఇస్తాడు. హృదయంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. హృదయం పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. హృదయంలో పాపము కానీ, పాపపు ఆలోచనలు కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఉంటే ఎప్పటికీ ఆశీర్వాదాలు పొందుకోలేరు. నేనే నేనే అనే అహంభావము మనిషిని పాతాళానికి నెట్టేస్తుందండి. నేనే అనే అహంభావం, గర్వం. ఇక్కడ కూర్చున్నవారు కృష్ణ ఉన్నాడు, మేమున్నాం, అందరం చిన్న చిన్న పాఠాలు ఏవో నేర్చుకుంటున్నాం, చెప్తున్నాడు దేవుని కృప వల్ల. కానీ కోటేశ్వరరావు గారి కన్నా కష్టపడేది కానీ, జ్ఞానంలో కానీ ఆయన మించిన వారు ఎవరు కూడా ఇక్కడ లేరు. అలా ఆలోచించాల్సిందే తప్ప ఇంకా రెండో దానికి స్కోప్ అనేది లేదండి. యోబు గ్రంథం చూద్దామండి. యోబు గ్రంథం తీయండమ్మా. ఒకటి నుండి 5 వరకు చదవండి. మొదటి అధ్యాయం. ఊజు దేశం, నేను చదువుతానమ్మా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగాను ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేసుకొనుటకు కూడినప్పుడు తన 3 అక్క చెల్లెండ్రులను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకుని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు గారు తన పిల్లలు పాపము చేశారేనా, పాపము చేసిరేమో అనా, పాపము చేసిరేమో. ఎంత భక్తి అండి. పాపం చేశారని కాదండి, ఇక్కడ పాపము చేసిరేమో అని దేవునికి బలులు అర్పించుకుంటూ వచ్చేవాడు అంటండి యోబు గారు. యోబు గారు ఎంత భక్తుడు. చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవర్తనుడు. ఇటువంటి వ్యక్తికి ఒక పరీక్షా సమయం ఆసనమైంది. 1వ అధ్యాయం 13 కాడి చూద్దాం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేసుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనేను. అతడు ఇంకనే మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసను, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనేను. ఇతడు ఇంకా మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపి నీకు దానిని తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు మాట్లాడుతుండగా వేరొకరు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి వచ్చి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలగా కొట్టగా అది ఎవరల మీద పడినందరూ వారు చనిపోయి దాన్ని తెలియజేయటకు నేను అక్కడనే తప్పించుకొని వచ్చాను. చూసారా పిల్లలు, వార్త మీద వార్త అండి. ఎవరికి ఎటువంటి వ్యక్తికి వస్తాయి ఈ వార్తలు? న్యాయవంతుడికి వస్తాయి, యథార్థవంతుడు అని దేవుడు రాయించాడు యోబు గారిని.
ఇటువంటి వ్యక్తికి ఏంటండి వార్తలు? ఏమన్నా శుభవార్తలా? వార్త వెనకాల వార్త. ఆస్తులు పోయినాయి, కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఒకరి వెంట ఒకరు పోయినట్లుగా మనం చూస్తున్నామండి. ఆఖరికి ఏముంది? భార్య కూడా ఏమంటుంది? భార్య యథార్థతను వదిలి దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్ము అని చెప్పినా కూడా యోబు గారు తన యథార్థతను వదలలేదండి. ఏమండి, ఆదాము గారు పండు తిని భార్య మాట విని పండు తిని పాపం చేశాడేమో కానండి, యోబు గారు మాత్రం భార్య మాట విని ఆత్మహత్య చేసుకోలేదు. ఎటువంటి వ్యక్తి అండి యోబు గారు? యథార్థవంతుడు, దేవుడు వంతు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇటువంటి వ్యక్తికి జరిగిన కష్టాలు, నష్టాలు, ఆస్తులు పోయినాయి, అన్నీ పోయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. దేవుణ్ణి విడిచిపెట్టలా. ఏమి జరిగినా, యోబు గారు ఎలాంటి మనిషి అంటే, ఏమి జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా దేవునికి స్తోత్రం. ఏమి జరిగినా, ఏ విషయంలోనైనా సరే దేవుడిని ఎక్కడ కూడా యోబు గారు దూషించినట్లుగా మనకు కనిపించట్లేదండి. ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇంత నష్టాలు ఎందుకు జరిగినాయి దేవుడికి, యోబు గారికి? యోబు గారు ఆయన పాపం చేశాడా? మరి పాపం చేయకపోయినా నష్టాలు జరిగినాయి. నష్టాలు జరిగినా దేవుడిని విడిచిపెట్టలేదు. ప్రార్థన చేస్తున్నాడు, తను తాను నిందించుకుంటున్నాడు. నా పిల్లలు ఏమైనా పాపం చేశారా? నా ప్రవర్తనలో ఏమన్నా పాపం ఉందా, దోషం ఉందా? తను తాను నిందించుకుంటున్నాడే తప్ప దేవుణ్ణి ఎక్కడ కూడా నోటి మాటతో కూడా ఏంటి నాకు ఈ స్థితి, నేను ఎంత యథార్థవంతుడినే అన్న మాట యోబు గారి నోటి వెంట రాలేదండి. యోబు గారు ఏం పాపం చేశాడండి? ఏం పాపం చేయలా, అయినా కష్టాలు వచ్చినాయి. కష్టాల్లో చిరాకబడలా, దేవుడి మీద సలగల, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలా. ఒకవేళ తన కుమారులు దేవుడిని దూషించి పాపం చేసిరేమో అని బలులు అర్పించుతున్న వ్యక్తి అండి. ఎంత గొప్ప వ్యక్తి అండి. దేవా, నీవు యథార్థవంతుడువు, నేను కానీ నా పిల్లలు కానీ పాపం చేశామో అంటూ తనను తాను నిందించుకున్నాడే తప్ప దేవుణ్ణి మాత్రం దూషించలేదు. ఏ పాపము చేయలేదు, ప్రార్థన మాత్రం విడవలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదండి యోబు గారు. ఎంత భక్తి అండి! ఆత్మీయ జీవితానికి ఇది మంచి పునాది. ఏం జరిగినా దేవునికి స్తోత్రం, ఏం జరిగినా దేవునికి స్తోత్రం అన్న స్థితిలో ఉన్నాడండి యోబు గారు. ఇక్కడ యోబు గారు యథార్థత వ్యక్తి, దేవుడి చేత యథార్థవంతుడు, నా యోబు అంటూ మనిషి లేడు అన్నట్లుగా దేవుడి చేత ఒక మంచి మాట అనిపించుకున్న వ్యక్తి యోబు గారిని చూసాం. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఎక్కడ కూడా దేవుడిని దూషించిన వ్యక్తిగా, ప్రార్థన మానేల వ్యక్తిగా కానీ, దేవుడి మీద ఆయన సరిగినట్లుగా కానీ ఎక్కడ మనం చూడలేదు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. 2 సమయాలు 2 సమయాలు 11వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలిచి ఉండెను. దావీదు మాత్రం యెరూషలేములో ఆ పట్టణంలోనే నిలిచి ఉన్నాడు. ఒక దినమున
ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచు ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యమైతే ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు యూరియాకు భార్య అయిన బెర్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించి అతడు వచ్చి ఆమె ఏలియా కుమార్తెయు హిత్తీయుడకు యూరియాకు భార్య అయిన బెర్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించును. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతిని దావీదుకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడకు యూరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. యూరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమములను సమాచారములను యుద్ధ సమాచారములను అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని యూరియాకు సెలవీయగా యూరియా రాజనగర్లో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు పలహారములు అతని యొద్దకు పంపించను గాని యూరియా తన ఇంటికి వెళ్ళక. ఏంటండి భక్తి, ఏంటండి విశ్వాసం? యూరియా ఇంటికి వెళ్ళక తన ఏరిలు వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొని ఉండను. వెళ్ళమని చెప్పినా కూడా ఎంత లేదు, పరిస్థితులు బాగాలేదు, యుద్ధం జరుగుతుంది, వెళ్ళయ్యా ఇంటికి వెళ్ళిపోమని చెప్పినా కూడా వెళ్ళలేదు. అప్పటికే పాపం అనేది జరిగిపోయిందండి. యూరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు యూరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగుగా యూరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములో నివసించుచుండగను నా అధిపతి యోవాబును నా ఏలిన వాడుకు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనములు పానములు చేయుటకు నా భార్య వద్దకు పరులుటకు నేను ఇంటికి పోదునా, నీతోడు నీ ప్రాణముతోడు నేను అలాగ చేయవాడను కాదని దావీదుతో. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత రాజభక్తి అండి. దావీదు నేడును నీవెక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని యూరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములోను నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనములకు పిలిపించి దావీదు గారు భోజనములకు పిలిపించి యూరియాను పిలిపించి అతనితో భోజనముకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతనిని మత్తునిగా చేసాను. దుష్టబుద్ధి కుతంత్రం అనేది వచ్చేసిందండి. దావీదు గారి హృదయం చెడిపోయింది. అక్కడ మత్తునిగా చేసిన సాయంత్రం అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడకల మధ్య పడుకొని ఉన్నాడండి. యూరియా గారు పడుకున్న ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట యూరియాకు ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళి పొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఎవరికిచ్చి పంపాడండి? యూరియా చేతకిచ్చి పంపాడంటండి. ఎంత కుట్ర అండి ఇది, ఎంత ద్రోహం అంటారు చెప్పండి. నన్ను చెప్పమని నా చేతే ఉత్తరం ఇచ్చి పంపించాడు. స్వామి భక్తి అండి. ఉత్తరంలో ఏముందో కూడా పాపం తెలియదండి. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిపోయారు. హిత్తీయుడకు యూరియా చచ్చిపోయాడండి. యూరియా చచ్చిపోయాడండి. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతా కూడా దావీదునకు పంపి
దూతతో ఇట్లను యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం ఒకవేళ తెచ్చుకుంటాడేమో, యుద్ధము చేయనప్పుడు మీరు ఎందుకు ఆ పట్టణం దగ్గరకు పోతారని ఒకవేళ అంటాడేమో, గోడ మీద నుండి వారు అంబులు వేయదని నీకు తెలియదా? యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగ హతమాయను? ఒక స్త్రీ అండి తిరగట రాతిని తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద పడవేసినందున అతడు బేతేస్తూను దగ్గర హతమాయను కదా. పాకారముల దగ్గర మీరు ఎందుకు వెళ్ళారు అని పోతురని నిన్ను అడిగిన ఎడల వీళ్ళు భయపడుతున్నా నీవు తమరి సేవకుడకు యూరియా కూడా హతమాయనని చెప్పమని బోధించి దూతను పడి. సేవకుడు హతమాయితే యూరియా హతమాయితే దావీదు కోపం చల్లబడిపోద్దా? అంతే కదా. ఇక్కడ దావీదు పథకం ఇక్కడ ఫలిస్తుందండి. దూత పోయి యోవాబు పంపిన వర్తమానం అంతయు దావీదుకు తెలియజేయగా, ఎట్లనగా మనుషులు మమ్మల్ని ఓడించుచు పొలములలో మాకు ఎదురుగా రాగా మేము వారిని గుమ్మముల వరకు వెంటాడితిమి, గెలిచితిమి. కానీ అప్పుడు ప్రాకారముల మీద నుండి విల్లుకాండ్లు తమ సేనల మీద అంబులు వేశారు, బాణాలు వేసేశారు. రాజు సేవకుల్లో కొందరు హతమైరి, తమరు సేవకుడైన హిత్తీయుడు యూరియా కూడా హతమాయను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపొద్దు. ఖడ్గము దావీదు సమర్థించుకుంటున్నాడు. ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీద పడుతుంది, మళ్ళీసారి మరి ఒకరి మీద పడుతుంది. గెలవటం ఆడటం అనేది కామన్. ఇది అసలైన యూరియా చనిపోయాడు. యూరియా భార్య తన భర్త హతమయ్యాడని సంగతి విని తన భర్త కొరకు కొన్నాళ్ళు అంగలార్చిందండి. అంగలార్పు తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె నగరికి తెచ్చుకొనిగా ఆమె అతనికి భార్య, అతనికి ఒక కుమారుని కనేసింది. ఊరియా భార్య వలన దావీదు గారు కుమారుని కన్నాడండి. దావీదు గారు సామాన్యుడండి, సామాన్యుడు కాదు. దేవుడి గురించి తెలియదా? తెలుసు. అనేక అపాయాల నుంచి తప్పించాడు. ప్రార్థన తెలియదా దావీదు గారికి? ప్రార్థనలో కీర్తనలో ఒక భయంకరమైన దురాత్మ ప్రవేశించింది అనుకోవచ్చండి. అసలు దావీదు ఎవరండి? ఒక సామాన్యమైన పౌరుడు గొర్రెల కాపరిని తీసుకుని వచ్చి రాజును చేసి, ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా రాజును చేసి, గొర్రెల కాపరిగా ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసన అధిష్ఠుడిగా చేయించి, ఇశ్రాయేల్ పైన దేవుని ప్రజల పైన రాజుగా చేసి గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చి, గొప్ప జీవితాన్ని ఇచ్చి, యుద్ధములకు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఎన్నో విజయాలను ఇచ్చి అనేక మంది భార్యలను కూడా ఇచ్చాడండి. బైబిల్ చూద్దామండి. 2వ సమూయేలు. దేవుని దృష్టిలో దావీదు చేసిన బహుద్రోహం అండి ఇది. దుష్కార్యము కూడిన అహాస్యకరమైన పాపం అండి. యూరియా భార్యతో శయనించడం, యూరియాను కొట్రతో చంపించడం, అతని భార్యను తన భార్యగా చేసుకోవటం అండి. కావున యెహోవా నాతానును దావీదు చేసిన పాపం దేవుడికి తెలిసిపోయింది. అప్పటి వరకు కూడా దావీదు గారు ఒక బిడ్డే పుట్టేసిందంటే సుమారు ఎంత సమయం ఉందండి? 9-10 నెలల సమయం ఉంది. ఎంత ఘోరం చేసి కూడా తండ్రి నేను పాపం చేశాను, ఒక నిర్దోషిని, స్వామి భక్తి పరుణ్ణి, ఒక అమాయకుణ్ణి చంపించి అతని భార్యను నేను తెచ్చుకున్నానే అని దేవుడికి ప్రార్థన చేసి క్షమాపణ కోరలేదండి. ఎప్పటి వరకు కోరలేదు? కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లున్నాయి కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాము కొనుక్కొని ఒక చిన్న గొర్రె ఆడపిల్ల
ఒక ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది దాని వద్ద వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచుండగా వాని గిన్నెలో త్రాగుచు వాని కవుగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఎందుకు వచ్చెను. అతడు తన ఎద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రె పిల్లల్లో కానీ గొడ్డల్లో కానీ దేనిని ముట్టనీయక ఆ దరిద్రుడు గొర్రె పిల్లలను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేసిన దావీదు ఈ మాట విని, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు దావీదు గారితో? నాతాను ప్రవర్త చెప్తున్నాడు. అప్పటి వరకు 10 నెలలు గడిచే వరకు ఇంతటి ఘోరమైన పాపం చేసుకుని ప్రార్థనాపరుడైన దావీదు గారు దేవుని ముందు ఈ సంగతి బయలుపరచలేదండి. ఒక ప్రవక్త దేవుడు తట్టుకోలేకపోయాడండి. ప్రార్థన చేస్తాడేమో, పశ్చాత్తాపం పడతాడేమో అనుకున్నాడు. కానీ అప్పటి వరకు కూడా ఏమి చలనం లేదు, ఏమి జరగనట్లుగానే, పాపం చేయనట్లుగానే. దేవుడి కంటికి మరుగైనది ఉంటుందండి? దేవుని కంటికి మరుగైనది ఏది ఉండదు. నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, నీ హృదయంలో ఏముందో తెలుసండి. నీ చూపు ఎలా ఉందో, నీ తలంపులు ఎలా ఉన్నాయి. అటువంటి దేవుడికి ఈ మాటలన్నీ ప్రవక్త అయిన నాతాను దావీదు గారితో చెప్తుంటే దావీదు గారు కోపం వచ్చి ఈ దావీదు మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించి, యెహోవా జీవముతో నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, మరణపాత్రుడు. వాడు కనికరం లేని ఈ కార్యం చేస్తున్నాడు. నేను చెప్పినంత అయితే కదా, కనికరం లేదండి అసలు. కనికరం లేని కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెను. తనకు తానే తీర్పు తీర్చేసుకున్నాడండి దావీదు గారు. తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు? నువ్వేనయ్యా. 4 కుమారులు పోయారండి దావీదు గారికి. 4 కుమారులు. అప్పుడే పుట్టిన బిడ్డ అక్షలము, అమ్మోను, అదోనియా. 4 గొర్రె పిల్లలు పోయినట్లుగా తనకు తానే తీర్పు తీర్చున్నట్లుగా జరిగిందండి. ఊరియా ఎంత నమ్మకస్తుడండి, ఎంత భక్తుడు, దేశభక్తుడు. అటువంటి వ్యక్తిని చంపించడం ఎంత పాపం చెప్పండి ప్రియులారా. అంతేకాకుండా మళ్ళీ పాపాన్ని దాచటం, దేవుడి ముందు దాచటం, ప్రార్థన కూడా చేయకపోవడం, పశ్చాత్తాపం చెందకపోవడం ఎంత నిర్లక్ష్యం అండి దేవుని పట్ల చూపాడు. చూడండి ఎంత నిర్లక్ష్యం. పాపం జరిగిపోయింది, పొరపాటున ఉద్రేకంలో పాపం జరిగిపోయింది. నీ దేవుడు ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు ప్రార్థన చేయలా? నువ్వు ఎందుకు పాపాన్ని ఒప్పుకోలా? నువ్వెందుకు కన్నీళ్ళు కార్చలా? ఎవరు ఇప్పుడు యోబు గారి గురించి మనం చెప్పుకున్నాం. యోబు గారు ఏం పాపం చేశారండి? ఏ పాపం చేయలా, ప్రార్థన మాత్రం మాల. ఆయన దేవుడిని విడిచిపెట్టలా, దేవుడిని దూషించలా. పాపం చేసి ప్రార్థన చేయకోకుండా, దేవుని కటాక్షాన్ని కనికరాన్ని పొందుకోకుండా దావీదు చేసిన పాపం దేవుడు చూడలేదనుకున్నాడు. దేవుడు దావీదు ఏమనుకున్నాడు? నేను భక్తుడును కదా, తప్పు చేసినా పట్టించుకోడు అనుకున్నాడా? మనం అనుకుందాం, పట్టించుకోడు అనుకున్నాడా? నేను రాజును కదా, నాకు అధికారం ఉన్నది, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడా? భక్తుడయ్యుండి ఇంత పాతకము కట్టుకుంటాడా చెప్పండి? దావీదు గారు దేవుణ్ణి ఎరగడా చెప్పండి? ఎన్నో మార్లు ప్రార్థన చేసిన వాడు, ఎన్నో మేలు పొందినవాడు, ఎన్నో మార్లు మాంగారు సంపదవతుంటే తప్పించుకున్నవాడు, దేవుడి చేత తప్పించబడినవాడు దావీదు గారు. ఈ పాపాన్ని ఎందుకు చేశాడు? దేవుణ్ణి అడిగితే భార్యలు ఇవ్వడండి నీకు? నువ్వు రాజు కదా, వివాహం కానీ ఎంతోమంది భార్యలు తెచ్చుకోవచ్చు. రాజు ఆనాడు వివాహం కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాజు కావాలంటే ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు అండి. ఊరియా భార్య కావాల్సి వచ్చిందా? తట్టుకోలేకపోయాడు దేవుడు. పాపం చేసి దాన్ని దేవుని ముందు ఒప్పుకొనక, పశ్చాత్తాపం చెందక, ప్రార్థన చేయక, రహస్యంగా దాచాలని అనుకున్నాడు దావీదు గారు. ప్రవర్తన పంపించి నీవు చేసింది ఘోరమైన పాతకం అని చెప్పే వరకు కూడా
ఆ పాపాన్ని బయట పెట్టలేదు, దేవుడి ముందు ఒప్పుకోలేదు, పశ్చాత్తాపం చెందలేదు. ప్రజలకు న్యాయం చెప్పవలసిన రాజు ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తారు? రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారు ఇక్కడ ఏం చేశాడు? పాపం చేశాడు, అన్యాయం చేశాడండి. తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. తన నలుగురు కుమారుల్ని పోగొట్టుకున్నాడు. జీవితకాలం అంతా మరణ భయం. తన కుమారులు తనకు శత్రువులు, తన ఉపపత్తుల్ని కొడుకులు కూడారండి. ఎంత దారుణమైన జీవితాన్ని దావీదు గారు అనుభవించారు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. పది నెలలు దాచాడండి. 10 నెలలు కూడా ఎలా తట్టుకున్నాడో మరి దావీదు గారు. 10 నెలల వరకు దేవుడు నాతాను ప్రవర్త వచ్చి చెప్పే వరకు కూడా నేను రాజును అనుకున్నాడేమో, మరి నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడేమో. దేవుడికి భయపడాలండి. ఎవరైనా సరే దేవుడికి భయపడవలసిందే. ఎంత రాజుమైనా దేవుడు హ్యాండ్షాప్ చేయలేడు పాపం చేస్తే. దేవుడు మాత్రం ఒప్పుకోడు, అంతే. దావీదు గారు పాపం చేసి కూడా దేవునికి క్షమాపణ అడగలేదు, పశ్చాత్తాపం చెందలేదు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు పాప విషయంలో దేవుని యందు ఎటువంటి భయం లేని వాడిలాగానే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు, ఇది మనకు ఒక పాఠం అండి. ఇది మనకు పాఠం. పాపము చేయకుండా బాధలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన, శ్రమలు అనుభవించిన దేవుడిని విడవని వ్యక్తిగా యోబు గారిని చూస్తున్నాం. పశ్చాత్తాపం చెందిన వ్యక్తిగా తను తాను నిందించుకుంటున్నాడే తప్ప దేవుడిని మాత్రం దూషించలేని యోబు గారండి. పాపం చేసి కూడా దాన్ని ఒప్పుకొనక, పశ్చాత్తాపం చెందక, దేవునికే కనుమరుగయ్యేటట్లుగా దాన్ని దాచిపెట్టిన వ్యక్తిగా అప్పటి వరకు చెప్పలేదంటే అంతే కదా. అప్పటి వరకు చెప్పలేదంటే నాతాను ప్రవక్త వచ్చి చెప్పే మొంగళ ఈ లోపలే పాపం చేశానయ్యా, నేను పరిష్కారం ఏంటని అడిగితే ఎలా ఇంకోలా ఉండేదేమో. తన జీవితం అంతా మరణ భయం. సౌలు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. అల్లుడిని చంపేస్తాకి సౌలు గారు ఎన్నోసార్లు దేవుడు తెప్పించాడండి. అప్పటికి దేవుడు మంచి భక్తుడండి. ఒకే ఒక్క పాపం. దావీదు గారిని చెడ్డగా చూపాలన్న మాత్రం కాదండి ఈ మాటలు. ఇటువంటివే మన జీవితంలో రాకుండా కాపాడుకోవాలి. యోబు గారి వల్లే ఉందామా? దావీదు గారి వల్లే ఉందామా? యోబు గారి వల్లే ఉంటే ఉత్తమం. ఒకవేళ పాపం చేస్తే, ఒకవేళ తెలియని పరిస్థితులు ఏదైనా పాపం జరిగిపోతే మనకు దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఉన్నది, యేసుక్రీస్తు వారు ఉన్నారు. పశ్చాత్తాపం చెంది పాపక్షమాపణ పొంది కనికరం పొందితే అది ఇంకోలా ఉంటుందండి, ఇంకోలా ఉంటుంది. ఇక్కడ 2 వ్యక్తులు చేసామండి. ఒక్కసారి యోనా గ్రంథం కూడా చూడండి. యోనా గ్రంథం చూద్దామండి. యెహోవాకు అమిత్తై కుమారుడని యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దేవుని వాక్యం అండి. యోనా గారు ఎవరు అసలు? అమిత్తై కుమారుడు. ఈయనొక ప్రవక్త. ప్రవక్త అంటే ప్రవక్త పని ఏంటి? దేవుడు ఏది చెప్పమంటే ఆ మాట తీసుకెళ్ళి ప్రజలకు ప్రకటన చేయాలి. దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. చెప్పమనకుండా చెప్పేవాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలండి. బోధించేవాడైనా అంతే. బైబిల్లో ఏది చెప్పేవాడు అబద్ధ బోధకులు, ఆనాడు అబద్ధ ప్రవక్తలు. ఇతను ఎవడో ఒక మంచి ప్రవక్త. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక, నినివే పట్టణస్థులు ఉన్నారు, నా దృష్టికి వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, వాళ్ళు పాపంలో ఉన్నారు కనుక నీవు లేచి నినివే మహాపురమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. దేవుని కోపం రగులుకుందయ్యా, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, పాపాలు ఎక్కువగా ఉన్నాయని
ప్రకటించమని చెబితే, అయితే యెహోవా సన్నిధిలోని తర్షీషునకు పారిపోవాలని యోనా ముప్పేకపోవు పోయి తర్షీషునకు పోవు వాడను చూచి ప్రయాణముకు కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నుంచి నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవు వాడను ఎక్కెను. దేవుడు చెప్పమన్నది ఒకటైతే ఈయన తీసుకున్న నిర్ణయం ఇంకొకటి. ఎందుకలా ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మారకూడదు, వాళ్ళు మారని ఈయన నిర్ణయం చేసేసుకున్నాడా? ఏమండి, మారదనుకున్న వాళ్ళు మారిన వాళ్ళని చూశానండి నేను. మారతారు 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 దగ్గరికి వచ్చేసారు అనుకున్న వాళ్ళు, జారిపోయిన వాళ్ళని కూడా చూశాను. దేవుడి ప్రణాళిక చొప్పున చేయటమేనండి దేవుని సేవకుల పని, దేవుడి పిల్లల పని. చెప్పమన్నాడు, చెప్పాలి, అంతే. ఒకవేళ వాళ్ళని చంపేస్తారు వాళ్ళు దుర్మార్గులు అనుకున్నావా? కారణం ఏదైనా కావచ్చండి, కారణం ఏదైనా కావచ్చు. దేవుడు చెప్పిన పనినా చేయకోకుండా తర్షీషుకు పోడేవాడు ఎక్కి కూర్చున్నాడండి. అయితే యెహోవా సముద్రం, దేవుడు ఊరుకుంటాడా? దేవుడి సన్నిధి నుంచి ఎక్కడ పారిపోతావా? దేవుడి సన్నిధి నుంచి ఎవ్వరూ పారిపోలేరు, ఎవ్వరూ ఎక్కడికి పారిపోలేరు. వాడు ఇక్కడ అయితే మహాసముద్రం మీద గొప్ప గాలి పుట్టించగా సముద్రము గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలకు పోవు గతి వచ్చును. కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడు, నావికుడు అంటే నడిపే వ్యక్తి అనుకోవచ్చు, వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అలలు పెరిగిపోతున్నాయి, గాలి వచ్చేస్తుంది. వాడంటే సామాన్యమైనది, చాలామంది ఉంటారు ప్రయాణికులు. అదంతా అల్లకొల్లలో అయిపోతుంది, అందరికీ భయం వేస్తుంది. ఇదేంటి, ఈ తుఫాను ఏంటి, ఈ ప్రళయం ఏంటి, భయపడిపోతున్నారండి. వాడ బద్దలై వాడ ఒకవేళ మునిగిపోద్దేమో, బద్దలైపోవు గతి వచ్చును. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతలకు, ప్రతి ఒక్కరికి దేవుళ్ళు ఉంటారు కదండి. మనం దేవుడిని నమ్ముకున్నాం, అన్యులకు కూడా దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళు కూడా వాళ్ళ దేవతలను ప్రార్థించుకుంటున్నారు. ఈ గండం నుంచి తప్పించు దేవా, దేవుడా, దేవత అన్నట్లుగా ఎవరి దేవతలను, ఎవరి దేవుళ్ళని వాళ్ళని ప్రార్థన చేసుకుంటున్నారు. సరుకులన్నీ తీసి పక్కన పడేస్తున్నారు, సరుకులని వాడ తేలిక చేయడానికి పక్కకు పడేస్తున్నారు. తమ దేవతలను ప్రార్థించి వాడలను చేరకలా చేయటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా గారు వాడ దిగువ భాగముకు పోయి గాఢ నిద్ర పడిపోయి ఉండను. యోనా గారు ఎక్కడున్నాడంట? వీళ్ళందరితో కలిసి లేడు, కిందకి ఎక్కడికో వెళ్ళిపోయి పడుకున్నాడంటండి. దేవుడు ఎంత బాధ్యతకరమైన పని అప్పగిస్తే నీ మనసులో ఏం పెట్టుకున్నావో, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళాలనుకున్నావు, ఎక్కడికి వెళ్తావు చెప్పు? అప్పుడు వాడ నావికుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా అంతే కదండి. ఇంత ప్రళయం జరుగుతుంటే నువ్వు వెళ్ళిపోయి లోనికి వెళ్ళిపోయి హాయిగా పడుకున్నావంటే అసలు ఈ ప్రాణభయం లేదా? అతను అన్నాడు, ఎలాగని చాలా గట్టిగా కనిపిస్తుంటాడు, పోయి నిద్రపోతా, నీకేం వచ్చింది? అందరూ భయపడిపోయి వస్తుంటే నువ్వేంటి నిద్రపోతున్నావు? నీకు అసలు చేకూట్టినట్టు కూడా లేదేంటి? లేచి నీ దేవుడిని నువ్వు ప్రార్థన చేయి. అప్పుడైనా చెప్పాలి కదండి యోనా గారు, చెప్పాలా? ఈ దేవుడికి ప్రార్థన చేయి, మా దేవుడికి మేము ప్రార్థన చేసుకున్నాం, ఈ తుఫాను ఏంటి, ఈ ప్రళయం ఏంటి, మన అందరం కూడా చచ్చిపోతామేమో, ఒకవేళ దేవుడు ఏమన్నా కనికరించి రక్షిస్తాడేమో, ప్రార్థన చేయమంటే చావకుండానట్లు ఆ దేవుడు మన అందరినీ కనికరించేమో అనేను. అంతలో వాడవారు ఎవరిని బట్టి, అప్పుడు వచ్చింది ఆలోచన, ఇక్కడ ఏదో జరిగింది. ఎవరిని బట్టి వచ్చింది కీడు? ఎవరిని బట్టి వచ్చింది? అండి సీట్లు వేసేదాకా ఎందుకండి? సీట్లు వేసేదాకా ఎందుకు చెప్పేయచ్చు కదా. నాతాను ప్రవర్తించేదాకా ఆయన గారు పాపాన్ని ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. ఇక్కడ చీట్లు వేసి అంటే దెబ్బలు కొట్టి ఒళ్ళు వనంతా చేసిన తర్వాత నేరం ఒప్పుకున్నట్లుగా ఉంది. ఇక్కడ చీట్లు వేసేటప్పుడు ఏమయ్యా ఆగండి, దానికి కారణకుడిని నేను జీవం గల దేవుని ప్రవక్తను, ఆయన చెప్పినట్లు నేను చేయలేదు, చేయకోకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఈ వాడెక్కేశాను, ఇలా జరిగింది, దీనికి కారకుడు నేనే అంటే దేవుడిని ప్రార్థిస్తే అప్పుడు ఒకలాగుండేది. అందరూ ఏంటి ఎలా జరిగింది అంటే చీట్లు వేద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు చీట్లు కూడా వేసేసారండి. చీట్లు కూడా వేసేసిన తర్వాత ఎవరి పేరు వచ్చింది?
వాళ్ళ అంచనా చూడండి, చక్కగా చీట్లు వేయటం, ఆ చీట్లు వేయడం ప్రకారంగా యోనా గారి మీదకి రావటం, తప్పు చేసిన వ్యక్తి మీదకి రావటం. చీటి యోనా మీదకి వచ్చాను కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో అప్పుడు వచ్చారు. వచ్చి, నీ వ్యాపారం ఏమిటయ్యా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివయ్యా, నీ దేశం ఏంటి, నీ జనమేది, ఈ సంగతి ఎంతయో మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇట్లను. ఎవరు యోనా గారు ఏమంటున్నాడు? నేను హెబ్రీయుడును, సముద్రమునకు భూమికి నీ సృష్టికర్త అయి ఆకాశమందుడు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఈ మనుషులకు తెలియజేయుచుండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడిపోయారంట. అమ్మో, యెహోవా దేవుడు అంట, ఆయన సేవకుడంట, ఆయన మాట వినకుండా ఈయన ఎలాంటి పని చేశాడంట, దానివల్లే ఈ ప్రళయం సంభవించిందంట. ఈ ప్రళయం సంభవించిందంట. బాబోయ్, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక మంచి మాట అన్నాడండి యోనాడు. ఈ తుఫాను నా వల్లే వచ్చింది, విషయం అంతా తన మీదకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఒప్పుకొని, దీన్ని పోవాలంటే ఏం చేయాలి, మేమందరం బ్రతకాలంటే ఏం చేయాలి బాబు అంటే, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, ఈ తుఫాను ఆగిపోద్ది అన్నాడు. అది వెంటనే పడలేదండి పాపం, వెంటనే పడేలా ఆలోచించి తుఫాను తగ్గకపోయేటప్పటికి ఈయంతో పాటు మనం కూడా చచ్చిపోతామేమో ప్రాణ భీతి చేత యోనా గారిని తప్పనిసరి సముద్రంలో పడేస్తారండి. తుఫాను ఆగిపోయిందండి. అప్పుడు భయపడిపోయారండి. అన్యులు కూడా ఆ రోజున ఆశ్చర్యపోయారండి. యోనా గారిని అందులో పడేయంగానే తుఫాను ఆగిపోయింది, ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది. ప్రవర్తన అనేవాడు దేవుడు చెప్పమన్నది చెప్పాలండి, చేయమన్నదే చేయాలి. అలా కాకుండా నీ ఆలోచన చొప్పున నా ఆలోచన చొప్పున చేయటం అనేది తప్పు. అదే తప్పు యోనా గారు ఇక్కడ చేశాడండి. చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. యోనా గారి ప్రార్థన 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చూడండి. మత్స్యము కడుపులో నుండి ఆ యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించిన, నేను ఉపద్రమంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. గొప్ప ఘనకార్యం చేసామని నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఏమంటే దేవుడు బలహీనుడండి. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడండి, పశ్చాత్తాపడితే కరిగిపోతాడండి. ఇక అదే యోనా గారి పట్ల అదే జరిగించాడండి దేవుడు. నేను ఉపద్రమంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో ప్రవాహ జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గర్భంలో పడేసినప్పుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడండి యోనా గారు? సముద్ర గర్భములో, చేప గర్భములో, మళ్ళీ చేప గర్భములో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. యోనా గారి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఏమంటే దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా గద్దించి శిక్షించి మళ్ళీ లైన్లో పెట్టుకుంటాడండి. దేవుడికి ఇష్టమే. నీ పాపాలే, అదే పాపాలే పండిపోతే వదిలేస్తాడండి, ఖచ్చితంగా వదిలేస్తాడు. దేవుడు గద్దించినప్పుడు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది నా మంచికే, నేను చేసింది పొరపాటు, పశ్చాత్తాపం చెందాలి, క్షమాపణ, కనికరం పొందాలి. కనికరమ కలిగిన దేవుడండి మనం నమ్ముకున్న దేవుడు. సముద్రంలో పడవేసి ఉన్నావు, ప్రవాహము జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ అంతరంగములు, నీ తరంగములు నా కరుగళ్లను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూసేదననుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలలు చుట్టుకున్నది. నేను మరి ఎన్నటికీ ఎక్కువ రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వత పునాదులలోనికి నేను
దిగిపోయానండి ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన ఆలకించాడండి. ఆ ప్రార్థన ఆలకించి ఒక చేప మళ్ళీ నినివే పట్టణానికి యోనా గారిని పంపించి సువార్త ప్రకటించేటట్లుగా, అంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చినట్లుగా చేశాడండి దేవుడు. యోనా గారు జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తన పని తను చేయించినట్లుగా కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ మనం 3 వ్యక్తులను చూసామండి. చెప్పమన్నది చేయమన్నది చేయలా యోనా గారు. పాపం చేసి కూడా దాచుకున్నాడు దావీదు గారు. ఎటువంటి పాపము చేయకోకుండా దేవునికి ప్రార్థన చేశాడు యోబు గారు. ఆయన ఒక ధనవంతుడు, ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక రాజు అండి. దేవుడు చెప్పినట్లు చేయక తన ఆలోచనతో దేవునికి దూరంగా పారిపోవాలనుకున్న యోనా గారిని చూసాము. కానీ దేవుడు యోనా జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి తన పని జరిగించుకున్నట్లుగా అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమంటే, యోబు దేవుని పట్ల యథార్థంగా ఉన్నారు. కొద్ది కాల శ్రమలు అనుభవించిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం పొందాడండి యోబు గారు. దేవుని ఏనాడు విడిచిపెట్టలా, ఏనాడు తోడలాడలా. దావీదు గారు పాపం చేసి కూడా తన దగ్గరకు దేవుని దగ్గర దాచాడు. నాతాను వచ్చి చెప్పే వరకు కూడా దేవునికి ప్రార్థన చేయక క్షమాపణ అడగకపోయినందున తన శిక్ష పొందాడు. మరణం వరకు భయంతోనే బతికాడు. యోనా గారు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నాడు. సముద్రంలో పడవేయబడ్డాడు. మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాడు. మరణపు అంచుల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు దేవుని దయ వలన. మరణపు వంచుకు వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు ఆలకించాడు. ఈ 3 జీవితాలను బట్టి, వీళ్ళ ప్రవర్తనను బట్టి మనము నేర్చుకోవాల్సింది మీకు అర్థమయ్యే ఉంటుంది. దాని ప్రకారంగా మనం బ్రతుకుని సరి చేసుకుని ఎలా ఉంటే బాగుంటుంది మనమే నిర్ణయం తీసుకుందామని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన నాకన్నా ముందు నాయన మంచి మాటలు మేము విన్నాం తండ్రి. ఇదిగో నాయన నమ్మదగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, అన్యులకే ఆశ్చర్యమైన కార్యాలు మా పట్ల జరిగించగలిగిన దేవుడు తండ్రి. నమ్మకం మా దగ్గర ఉంటే సమస్తము నాయన మాకు ఇవ్వగలిగిన దేవుడు తండ్రి. మాలో పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి, నీతి న్యాయాలు జరిగించే వాళ్ళగా మేము బ్రతికినట్లయితే సమస్తము నాయన మా అవసరమైన ప్రతిదీ కూడా నువ్వు ఇస్తావు తండ్రి. నువ్వు సర్వాధికారమైన దేవుడువు, సర్వశక్తిమంతుడైన దేవుడువు, సమస్తము కలిగించిన దేవుడువు. ప్రతి ఒక్క మనిషిలోని ఆత్మను గురించి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు తండ్రి. అటువంటి దేవుణ్ణి కలిగి మేము నాయన తప్పిపోకుండా యథార్థమైన మనసుతో మా మనసుల్లో తండ్రి ప్రతి ఒక్క మనిషి ఆలోచనను విరిగినవాడుగా మా మనస్సు ఎలా ఉన్నదో చూస్తున్న దేవాది దేవుడు, నీ కంటికి మరుగైంది లేదు కనుక తండ్రి భయం కలిగి భక్తి కలిగి అనేక మంది భక్తులు జీవితాలను మా ముందుంచావు తండ్రి. ఆ జీవితాల ప్రకారం మాలో ఉన్న లోటుపాటులు సరిచేసుకొని మేమందరం నీ కొరకు బ్రతకాలి నాయన. బ్రతికి పరలోకం చేరాలి తండ్రి. అలా బ్రతకకపోతే అన్యులే మా మీద మెరుగైపోతారు తండ్రి. దేవుణ్ణి ఎరగనివాడు మెరుగైపోతాడు తండ్రి. ఎరిగి ఉన్న మేము నశించిపోకుండా ఉండాలంటే జాగ్రత్త, బహుజాగ్రత్త కలిగి మేము బ్రతకవలసిన వారు ఉన్నాం తండ్రి. అట్టి నాయన మంచి వాక్యపు అనుభవం, వాక్యము, నీతి నియాలు వాక్య ప్రకారంగా జీవించటము, నీతి నియాలు జరిగించటము, ఇవన్నీ కూడా నాయన మాకు ఎన్నో మార్లు చెప్తున్నావు. వాటన్నిటిని కూడా మేము అనుభవపూర్వకంగా తీసుకొని ఆచరణగా నడుచుకొని మేమందరం కూడా నీ ఉన్న పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.